హలో అండి. దీన్ని పత్తి అంటారండి, కాటన్, ఇంగ్లీష్లో కాటన్. దీన్ని మనము పూజలో ఒత్తులు వేసుకోవడానికి ఉపయోగిస్తాము. ఇవి మనం తీసుకొని కాసేపు ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న తర్వాత ఇలా తీస్తుంటే గింజలు తీయాలండి. గింజలు ఉంటాయి, ఇందులో అన్ని గింజలు ఉంటాయి. పత్తిలో ఇలా గింజలు ఉంటాయండి. ఇవి ఫస్ట్ మనం ఇలా గింజను ఇలా తీసేసుకోవాలండి. ఇలా తీస్తే వస్తుందండి గింజ. ఇలా 7 గింజల ఒత్తి, 8 గింజల ఒత్తి, 9 అలా ఉంటాయండి. అంటే కొన్ని పూజలకి మనం 7 గింజల ఒత్తులు కంప్లీట్ యూజ్ చేసుకోవచ్చు, 8 గింజల ఒత్తులు కూడా కొన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ నేను పత్తిని ఇలా క్లీన్ చేసుకోవాలి. అంటే మనం ఈ గింజలన్నీ తీసి పెట్టుకోవాలండి. ఇలా తీసుకుంటే వస్తాయి. ఇలా తీసి మనకు కావాల్సినన్ని అంత క్వాంటిటీ తీసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇదంతా తీసిన పత్తి అండి. అలా ఇప్పుడు గింజలన్నీ తీసిన దాన్ని ఇలా కొంచెం తీసేసుకొని ఫస్ట్ మనం దారం ఒత్తులు చేసుకున్నామండి. దానికి విభూది కావాలి. విభూది ఉన్న తీసేసుకొని చేతికి ఇలా రాసుకోవాలి. రాసేసుకొని ఫస్ట్ కొంచెం సైడ్లో తీసేసుకుంటే ఇలా కొంచెం రౌండ్ చేస్తుంటే ఒత్తి ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. మనం కొంచెం సైజ్ వరకు తీసేసుకొని, ఇంత లెంత్ వరకు తీసేసుకుంటే దీన్ని ఇలా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడికి ఇది 3 పోగులు వస్తాయి అంటారంటే దీన్ని ఇలా చేసుకొని డైలీ పూజకు మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో పూజ చేసుకోవడానికి ఇలా చేసుకుంటే బాగుంటాయి. వీటిని 3 పోగులు వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు 5 పోగులు వస్తాయి. ఇక్కడికి 1, 2 అంటే 4 అయినాయి. ఇటు 2 4 అయినాయి. ఇక్కడికి ఎండ్ చేయాలి. ఇది కిందికి వచ్చేసరికి ఎండ్ చేస్తే ఇక్కడ ఇట్లా అనేసి ఇలా తీసేసేయాలి. ఇది 5 పోగులు వస్తాయి. ఇది 3, ఇది 5. ఇట్లా మనకి ఎన్ని పోగులు ఒత్తులు కావాలనుకుంటే అలా 9, 12 అట్లా కావాలనుకుంటే చేసేసుకోవచ్చు. మనం ఇట్లా తీసేసుకుంటూ చేసేసుకోవచ్చు. ఇట్లా మనం 3 పోగులు ఒత్తులు డైలీకి యూజ్ చేసుకోవడానికి అయితే ఇట్లా ఫాస్ట్ చేసేసుకోవచ్చు.